మా పాపకి 3 years ఉన్నప్పుడే చెవు కుట్టించాం, కానీ 6 నెలలు తిరగకముందే కొనకాడపై కండెక్కేసి చీమ పట్టేయడం వల్ల కట్ చేసేసాము. చెవులు ఎంతవరకు కుట్టించుకుపోవడానికి 2 reasons ఉన్నాయి. ఫస్ట్ చెవులు కుట్టినప్పుడు ఒక చెవు పైకి ఒక చెవు కిందకి రింగ్స్ కుట్టారు. సో ఎలాగో బెజ్జాలు పూడిపించాలి కదా అని. సెకండ్ వన్ వచ్చేసరికి చెవి వెనకాల ఇలా కాయ కట్టేసింది, అది పూర్తిగా తగ్గిన తర్వాత కుట్టించవచ్చు కదా అని ఆగాము. ఇంతకు ముందు కుట్టించిన జోళ్ళు ఇలా ముక్కల ముక్కల కింద కట్ చేసేసాము. అవి తీసుకుని ఇప్పుడు గోల్డ్ షాప్ కు వెళ్ళాలి. ఆ చెవి రింగులతో పాటు ఇంతకు ముందు ఇంట్లో ఉన్న చిన్న చిన్న బంగారు పీసులను కూడా తీసుకుని గోల్డ్ షాప్ కు వెళ్ళిపోయాం. వెళ్ళంగానే గోల్డ్ షాప్ అయినా 4-5 రకాలు చేతికిచ్చి ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారు. మరి మేము వీటన్నిటిలో ఏది సెలెక్ట్ చేసుకున్నామో సరదాగా గెస్ట్ చేయగలరా? ఫైనల్ గా చెవి రింగుల సెలక్షన్ అయితే అయిపోయింది. అవే ఇవి. నెక్స్ట్ నా కోసం మెట్టెలు తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నా కాళ్ళకున్న మెట్లు 7 years బ్యాక్ తీసుకోవడం వల్ల అరిగిపోయాయి. సో అందుకోసమే నా కోసం మెట్టెలు సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకైతే ఈ మెట్టెలు నచ్చాయి. మరి మీకు నచ్చాయా? ఈ మెట్టెల్ని చెవి రింగుల్ని తీసుకుని గోల్డ్ షాప్ ఎదురుగా ఉన్న కంసాలే ఆయన దగ్గరికి వెళ్తున్నాము. మరి ఫిట్ చేయించుకోవాలి కదా. వెళ్ళిన వెంటనే ఫస్ట్ నేను మెట్టెలు సెట్ చేయించేసుకున్నా. ఫైనల్ లుక్ అయితే ఇది. నా కొత్త మెట్టెలు ఎలా ఉన్నాయంటారు? నెక్స్ట్ మా పాపకి చెవులు కుట్టడానికి సరిగ్గా సెంటర్ పాయింట్ లో డాట్స్ పెడుతున్నారు. కంసాలి ఆయన దగ్గర చాలా కామ్గా కూర్చుని ఉన్నది, కుట్టి చేసుకుంటది కదా అనుకున్నాను. సరిగ్గా కుట్టే టైంలో చెవి వెనక లాగేసుకున్నది. ఇంకా వాళ్ళ నాన్న చాలా గట్టిగా పట్టుకుని చెవి కుట్టించారు. ఫస్ట్ చెవి కుట్టించుకున్న అనుభవంతో రెండో చెవి కుట్టించుకునేటప్పుడు తనను తానే సమర్థించుకుంటుంది. వినండి. ఏమవుదు అని తనలో తానే సమర్థించుకుంటుంది. పాపం చెవులు కుడుతున్నారన్న టెన్షన్ వల్ల లేకపోతే పెయిన్ వల్ల తెలియదు గానీ ఫేస్ మొత్తం పూర్తిగా చోట్లు పూసేసాయి. వాళ్ళ నాన్న ఇంకొకసారి చెవి రింగులు ఎలాగోన్నాయో చెక్ చేయించి సెట్ చేపిస్తున్నారు. ఇంకొకసారి గోల్డ్ షాప్ ఆయన కూడా ఎలా కుట్టారో ఏంటో అని చెక్ చేసి బాగా ఏడుస్తుంది కదా అని సమాధానించడానికి హ్యాండ్ బ్యాగ్ ఒకటి చేతికిచ్చారు. ఆ హ్యాండ్ బ్యాగ్ ని చూడంగానే భుజానికి తగిలించుకుని నొప్పి మర్చిపోయిన అవుతుంది. చూడండి, ఎంతైనా ఆడపిల్ల అనిపించుకుంది. లేకపోతే హ్యాండ్ బ్యాగ్ ఇయర్ రింగ్స్ చూసి నొప్పి మర్చిపోవడం ఏంటండి. నెక్స్ట్ గోల్డ్ షాప్ పక్కనే స్టీల్ సామాన్ల షాప్ ఉంటే మిక్సీ జార్లు తీసుకుందాం కదా అని వెళ్ళాము. మా వారేమో మిక్సీ జార్ బ్లేడ్ సరిగ్గా తిరుగుతుందా, లిడ్ సరిగ్గా పడుతుందా లేదని చెక్ చేస్తున్నారు. ఫైనల్ గా ఈ 2 మిక్సీ జార్లు అయితే తీసుకున్నా. లేడీస్ కారో బైకో కొన్నప్పుడు ఆనందపడతారో లేదో తెలియదు కానీ కిచెన్ లోకి ఏదైనా ఐటమ్ తీసుకుంటే మాత్రం ఫేస్ మతాబులా వెలిగిపోతుంది కదా. నెక్స్ట్ కొన్ని ఫ్రూట్స్ తీసుకోవడానికి ఫ్రూట్ షాప్ దగ్గర ఆగాము. కైకులూరు వచ్చి కూడా చాట్ బండి దగ్గర ఆగకుండా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే మేము ముగ్గురం తలా ఒక చాట్ తీసుకుని అక్కడే ఫినిష్ చేసేసాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం కదా అనుకునే టైంకి జ్యూస్ షాప్ కనిపించింది. ఆ జ్యూస్ షాప్ లో ఒక బాదం మిక్స్ తీసుకోవచ్చు కదా అని ఆగాము. మా పిల్లలకేమో బాదం మిక్స్ వద్దంట, అందుకే ఏడుస్తున్నారు. ఏం కావాలరా అని అడిగితే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి మాక్టైల్ బాటిల్స్, ఇవి కావాలంట. అవి చెరో ఒకటి తీసుకుని ఇస్తే గానీ వాళ్ళ ఫేసుల్లో వెలుగు రాలేదు. ఇక్కడతో మేము వచ్చిన పని అయితే పూర్తి అయిపోయింది. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం.